ప్రొఫెసర్ గారు, డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయితే అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ విషయంలో, అలాగే అక్కడ చదువుకునే విద్యార్థుల విషయంలో చాలా కొన్ని అపోహలు, భయాలు ఉండేవి సార్, ఉన్నాయి కూడా ప్రస్తుతానికి. సో ఈ H1B వీసాలు ఉంటాయా లేదా అనే దాని మీద కూడా సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఇంతకీ H1B వీసాలు ఉంటాయా సార్? సస్పెన్స్ అనేది ట్రంపే చెప్పాడు కదా, ఐఎమ్ ఏ సపోర్టర్ ఆఫ్ H1B అని. అయితే ఈ ప్రశ్న ఎందుకు ఉత్పన్నమవుతుంది అంటే, ట్రంప్ అయితే ఇప్పుడైతే క్లియర్గా ఐఎమ్ ఏ సపోర్టర్ ఆఫ్ H1B ప్రోగ్రామ్, ఇట్స్ ఎ గ్రేట్ ప్రోగ్రామ్ అన్నాడు. నేను నా కంపెనీలో కూడా H1B వీసాలు వాడుతున్నాను, అందువల్ల ఇది ప్రోగ్రామ్ నా సపోర్ట్గా మాట్లాడాడు. కానీ ట్రంప్ పైన ఒత్తిడి అయితే పెరుగుతోంది. ఎందుకు అసలు ఇది మనకు అర్థం కావాలంటే, మొదలు H1B వీసాలు ఏంటి అర్థం కావాలి, దీనికి ఎవరు లాభపడుతున్నారు, ఎవరి ప్రయోజనాలు నెరవేరుతున్నాయనేది అర్థం కావాలి, ఏ కంట్రీ వరకు ఇది ఎక్కువ వీసాలు H1B వీసాలు వస్తున్నాయనేది అర్థం కావాలి, తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం అంచనాకు రావచ్చు. అమెరికాకు వెళ్ళేందుకు రకరకాల వీసాలు ఉంటాయి. స్టూడెంట్ వీసా ఉంటుంది, అలాగే మీకు టూరిస్ట్ వీసా ఉంటుంది, తర్వాత డిపెండెంట్ వీసా ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ అని ఒక వీసా ఉంటుంది, తర్వాత మీకు బాగా పెట్టుబడి పెడితే కూడా ఒక వీసా ఇస్తారు, గ్రీన్ కార్డ్ లాంటివి ఇస్తారు. సో ఇలా రకరకాల వీసాల్లో కీలకమైనది, ముఖ్యమైనది H1B వీసా. H1B వీసా ఏంటంటే హైలీ స్కిల్డ్ పర్సనల్, అంటే అమెరికన్ ఎకానమీకి కావలసిన, అమెరికన్ ఎకానమీని ప్రొపైల్ చేయడానికి కావలసిన నైపుణ్యం కలిగిన మానవ వనరులు, స్కిల్డ్ హ్యూమన్ రిసోర్సెస్ ఎక్కడైతే క్రిటికల్ గ్యాప్స్ ఉన్నాయో ఆ క్రిటికల్ గ్యాప్స్ను ఫిలప్ చేయడానికి H1B వీసాలు ఇస్తూ ఉంటారు. సో H1B వీసా అనేది ఎసెన్షియల్లీ మెంట్ ఫర్ హైలీ స్కిల్డ్, హైలీ టాలెంటెడ్ హ్యూమన్ రిసోర్సెస్ టు ఫిల్ ద క్రిటికల్ గ్యాప్స్ ఇన్ ది హ్యూమన్ రిసోర్సెస్. మీకు అమెరికన్ ఎకానమీకి కీలకమైంది. ఈ H1B వీసాను ఉపయోగించి అమెరికాకు సిగ్నిఫికెంట్గా కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళ పేర్లు తీస్తే మనకు అర్థమవుతుంది ఈ వీసాల ప్రాధాన్యత ఏంటి అని. మీకు సుందర్ పిచ్చయ్య ఇలా గూగుల్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన కంపెనీకి CEO, H1B వీసా పైన అమెరికాకి వెళ్ళాడు మొదలు. సత్య నాదెల్లా మైక్రోసాఫ్ట్ CEO H1B వీసా పైనే వెళ్ళాడు. ఇలా ఈవెన్ ఇలాన్ మస్క్ H1B వీసా పైనే సౌత్ ఆఫ్రికా నుంచి అక్కడికి వెళ్ళాడు. సో అందువల్ల H1B వీసా ప్రోగ్రామ్ అమెరికన్ ఎకానమీకి ఒక సుందర్ పిచ్చయ్యను, ఒక సత్య నాదెల్లను, ఒక ఇలాన్ మస్క్ను అందించిందంటే దాని కంట్రిబ్యూషన్ ఎంతో మనం అర్థం చేసుకోవాలి. సో అందువల్ల H1B వీసాల వల్ల ఏదో భారతదేశానికి లాభము, చైనాకి లాభం అని కాదు, వాస్తవంగా లాభపడేది అమెరికా. ఎందుకంటే అమెరికన్ ఎకానమీకి అత్యంత కీలకమైన ఆ ప్రొపైల్ చేయాల్సిన, ఎకానమీని ప్రొపైల్ చేయాల్సిన మానవ వనరులను క్రియేట్ చేస్తుంది. ఈ మానవ వనరుల వల్ల అమెరికన్ ఎకానమీ ఎక్స్పాండ్ అయ్యి, బిజినెస్ ఎక్స్పాండ్ అయ్యి, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు క్రియేట్ అయ్యి అమెరికన్స్ కూడా బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు సత్య నాదెల్లా వచ్చాక మైక్రోసాఫ్ట్ ఎంత అభివృద్ధి అయింది, సత్య నాదెల్లా ఇంట్రొడ్యూస్ చేసిన ఇన్నోవేషన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ అనేది కానీ నీకు ఇలా పెద్ద ఎత్తున క్రియేట్ అయింది. ఇలాన్ మస్క్ సౌత్ ఆఫ్రికా నుంచి H1B వీసా మీద వచ్చి ఆయన క్రియేట్ చేసిన కంపెనీలు, మీరు ఇవాళ స్పేస్ ఎక్స్ కావచ్చు, టెస్లా కావచ్చు, ఇవాళ ఎక్స్ కావచ్చు, ఇవాళ ఎంత అమెరికన్ ఎకానమీ కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. సో ఈ వాస్తవాన్ని అమెరికా మర్చిపోదు. అందుకే ట్రంప్ లాంటి యాంటీ ఇమిగ్రెంట్ స్వభావం కలిగిన వ్యక్తి కూడా, ఎందుకంటే ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్ హిమ్సెల్ఫ్ కనుక, ఈ అండర్స్టూడ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ H1B వీసా ప్రోగ్రామ్ ఫర్ అమెరికన్ ఎకానమీ. ఇక అమెరికన్ ఎకానమీకి లాభంతో పాటు మన ఇండియన్స్కు లాభం. H1B వీసా ఇండియా స్పెసిఫిక్ వీసా కాదు, చాలామందికి రాంగ్ నోషన్ ఉంటుంది, ఇది భారతీయుల కొరకు ఇచ్చే వీసా. ఒక కంట్రీ ఇంకో కంట్రీ కొరకు ప్రత్యేకంగా వీసాలు ఇవ్వదు. సో H1B వీసా ఏంటంటే స్కిల్డ్ మ్యాన్ పవర్కి ఇస్తారు. అందులో అత్యధికంగా కంప్యూటర్ బేస్డ్ జాబ్స్లో H1B వీసాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, STEM కోర్సెస్ అంటారు. ఈ STEM కోర్సెస్లో ఉన్న మ్యాన్ పవర్ షార్టేజ్ను ఫిలప్ చేస్తానికి ఇస్తున్నారు. సో అందువల్ల IT కంపెనీలు ప్రధానంగా ఈ H1B వీసాలు వాడుతున్నారు. మీకు ఈ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లెక్కలు తీస్తే H1B వీసాలలో 72% ఇండియన్స్కి వచ్చింది. 72%. ఎందుకంటే మన వాళ్ళు మ్యాథమెటిక్స్లో చాలా కంపారిటివ్లీ బెటర్గా ఉంటారు. మీరు
ఏషియన్సే బెటర్గా ఉంటారు. దీనికి ఒక థీరీ కూడా ఉంది, ఎంత థీరో కానీ దట్ హాస్ టు బి ఎస్టాబ్లిష్డ్. ఒక ఆథర్ రాశాడు అవుట్లయర్స్ అనే పుస్తకంలో. ఏంటి అంటే వరి పండించే ప్రాంతాల్లో చాలా పేషెన్స్ ఉంటుంది వాళ్ళకు, ఎందుకంటే వరి ఇదంతా కష్టపడితే వరి పండుతుంది. మీకు ట్రాపికల్ క్లైమేట్లో వ్యవసాయం అనేది 365 రోజుల పని, కానీ మీకు చలి దేశాల్లో వ్యవసాయం 365 రోజుల పని ఉండదు. అందువల్ల ఆ పేషెన్స్ వల్ల మ్యాథమెటిక్స్లో టాలెంటెడ్గా ఉంటారు ఏషియన్స్ అమెరికన్స్తో పోలిస్తే అని ఒక థీరీ ఉంది. ఐ డోంట్ నో దట్ థీరీ, బట్ ద ఫ్యాక్ట్ రిమైన్స్. మీకు ఈ H1B వీసాల్లో 72% ఇండియన్స్, 11% లాస్ట్ ఫైనాన్షియల్లో 11% చైనీస్, ఇక మిగతా వాళ్ళు ఉన్నారు. సో అందువల్ల ఇది ఏం భారతీయులకు మాత్రమే ఉద్దేశించింది కాదు. అందువల్ల ఇది మనకు మొదలుగా అర్థం కావాల్సింది వాట్ ఆర్ H1B వీసాస్ అండ్ హౌ దే కంట్రిబ్యూట్ టు అమెరికన్ ఎకానమీ. నిజంగా చెప్పాలంటే H1B వీసాలు ఆగిపోతే వ్యక్తులుగా కొంతమంది భారతీయ బిడ్డలకు నష్టం, అందులో అనుమానమే లేదు. సో ఇప్పుడు నా కొడుకు కూడా H1B వీసా పైన అమెరికాలో ఉన్నాడు, గూగుల్లో జాబ్ చేస్తున్నాడు. కానీ అదే సమయంలో H1B వీసాలో ఆగిపోతే ఏమవుతుంది, నోబడి నోస్. వాళ్ళందరూ ఇండియాకు వస్తే మన భారతదేశంలో వాళ్ళందరినీ ఈ మన ఐటీ రంగం ఇమిడ్చుకోగలుగుతుందా? ఇక్కడ ఎంతమంది డిస్ప్లేస్ అవుతారు? ఎందుకంటే వాళ్ళంతా హైలీ టాలెంటెడ్. వాళ్ళు వచ్చారంటే ఆటోమేటిక్గా ఇక్కడ మీకు లోకల్గా ఐటీ కంపెనీలు ఉద్యోగాలు కొంతమందికి ఎగిరిపోతాయి. కానీ వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకు 2015 నుంచి ఇప్పటి వరకు ఇలా ఇండియన్స్ 13 లక్షల మంది అమెరికాకి వెళ్ళారు. 1.3 మిలియన్ వాళ్ళు ఇండియాకు రిటర్న్ వస్తే, ఇండియాలోనే ఉంటే రిటర్న్ కాదు, ఒక 20 బిలియన్ $2,000 కోట్ల కంట్రిబ్యూట్ చేసే వాళ్ళని ఒక థీరీ. ఇంకో థీరీ ఏంది, వాళ్ళందరిని వస్తే మన ఎకానమీ ఇమిడ్చుకోగలుగుతుందా? ఇప్పుడే ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు రిక్రూట్మెంట్ జరగడం లేదు, రిట్రెంచ్మెంట్లు అవుతున్నాయి, వేజెస్ పెరగడం లేదు. మళ్ళీ ఇప్పుడు అమెరికాలో పనిచేస్తున్న వాళ్ళంతా ఇక్కడికి వస్తే వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు దొరుకుతాయా? అసలు వాళ్ళు అమెరికాలో ఉన్నంత మాత్రాన ఇదెవరిలాగా బ్రెయిన్ డ్రైన్ అని అనగలమా? ఎందుకంటే వాళ్ళు ఇండియాకి వచ్చి మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇలా రియల్ ఎస్టేట్లో మీకు అమెరికన్ టెక్కీస్ ఇన్వెస్ట్మెంటే ప్రధానం కదా. అమెరికాలో పనిచేసి వచ్చి మళ్ళీ ఇండియాలో వచ్చి కంపెనీలు పెడుతున్నారు, ఇండియాలో స్టార్టప్లకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు, ఇండియాలో వచ్చి ఇన్నోవేషన్కు ప్రోత్సహిస్తున్నారు. అందువల్ల ఈ బ్రెయిన్ డ్రైన్ అనే కాన్సెప్ట్ కూడా మారిపోయింది. ఒకప్పట్లాగా అమెరికాకు వెళ్ళిపోతే అయ్యో మన వాళ్ళు ఒకప్పుడు 1960s 70s డాక్టర్లే వెళ్ళేవారు, ఇది బ్రెయిన్ డ్రైన్ కదా అని ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు బ్రెయిన్ డ్రైనే కాదు, ఇట్స్ అ ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్ త్రూ ఎక్స్పాట్రియేట్ నేషనల్స్. అంటే మన ప్రవాస భారతీయుల నుంచి అక్కడి నుంచి ఇక్కడ నాలెడ్జ్ కూడా మళ్ళీ వెనక్కి వస్తుంది. సో దెర్ ఈస్ ఎ రివర్స్ ఫ్లో ఆఫ్ నాలెడ్జ్ అండ్ టాలెంట్ ఆల్సో. అందువల్ల H1B వీసాలు ఆగిపోతే మన దేశానికి నష్టం అనే విషయంలో భిన్నమైన అభిప్రాయాలు, భిన్నమైన సిద్ధాంతాలు ఉన్నాయి. ఇక ఈ వివాదం ఎందుకు వచ్చింది? నెక్స్ట్ ఈ వివాదం ఎందుకు వచ్చింది అంటే ట్రంప్ 2016 నుంచి మేక్ అమెరికా గ్రేట్ అగైన్, వాస్తవంగా ఈ నినాదం ఇచ్చింది ట్రంప్ కాదు, చాలామంది ట్రంప్ అనుకుంటారు. ఫస్ట్ ఈ నినాదం ఇచ్చింది రొనాల్డ్ రీగన్ 1984లో. రొనాల్డ్ రీగన్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో ఆయన ఎలక్షన్స్లో క్యాంపెయిన్ చేశాడు. ఆ తర్వాత 40 ఏళ్ళ తర్వాత ఆఫ్టర్ 32 ఇయర్స్ 2016లో ట్రంప్ పట్టుకున్నాడు. ఈ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే దాంట్లో అమెరికన్ నేషనలిస్ట్ స్లోగనే కాదు, రేసిస్ట్ అమెరికన్ స్లోగన్ కూడా ఇన్వాల్వ్ అయింది. అంటే అమెరికా అంటే వైట్ అమెరికానే అని. మీకు 50s 60s ఉండే డెమోగ్రఫీ వేరు అమెరికాలో. అది అమెరికా అంటే వైట్ అమెరికన్ క్రిస్టియన్ అమెరికన్ కంట్రీ. సో ఇప్పటికీ ఈ 60-70 ఇయర్స్ అమెరికాలో కనుక డెమోగ్రఫీ చూస్తే ఏ వెరీ సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ పీపుల్ అమెరికాకు వెళ్ళారు. ఇందులో అందుకే దీన్ని ఆ శ్వేత జాతి దురహంకారులు, వైట్ రేసిస్టులు బ్రౌనింగ్ ఆఫ్ అమెరికా అంటున్నారు. అంటే అమెరికా బ్రౌన్గా మారిపోతుంది అని. అందువల్ల ఇండియన్స్, చైనీస్, మెక్సికన్స్ ఇలా చాలామంది ఇతర దేశాల నుంచి వచ్చి, ఎందుకంటే అమెరికాలో మనీ ఉంది, మనీ ఎక్కడుంటే అది టాలెంట్ని హంట్ చేస్తుంది, టాలెంట్ చేజెస్ మనీ, మనీ హంట్స్ టాలెంట్. అందువల్ల టాలెంట్ వరల్డ్ వైడ్గా ఉన్న టాలెంట్ అంతా సక్ చేస్తుంది అమెరికన్ ఎకానమీ. ఈ సక్ చేసే క్రమంలోనే ఓ ఇలాన్ మస్క్ సౌత్ ఆఫ్రికా నుంచి వెళ్ళాడు, ఓ వివేక్ రామస్వామి, ఓ సత్య నదేల్లా, ఓ సుందర్ పిచ్చయ్య మీకు ఇండియా నుంచి వెళ్ళారు. సో అమెరికన్ ఎకానమీలో డెమోగ్రఫీలో వచ్చిన ఈ మార్పు వల్ల వైట్ అమెరికన్ వర్కింగ్ క్లాస్లో ఒక రకమైన అండర్స్ట్ మొదలైంది. అంటే ఇది మాది, మా దేశము, ఇది వైట్ దేశము అని. ఈ అండర్స్ట్ను ఎలక్షన్స్కు వాడుకున్నాడు ట్రంప్. ఎలక్షన్స్కు వాడుకొని 2016లో
ఈ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే పేరిట ఒక రేసిస్ట్ ఓవర్ టోన్స్ ఉన్నటువంటి క్యాంపెయిన్ నడిపాడు యాంటీ ఇమిగ్రెంట్స్. నడపడమే కాదు, 2016లో పవర్లోకి వచ్చాక H1B వీసా పైన చాలా రెస్ట్రిక్షన్స్ కూడా వచ్చాయి. ఇవాళ ఎందుకు ఆందోళన కలుగుతుంది? ట్రంప్ బహిరంగంగా H1B వీసా ఇది గ్రేట్ ప్రోగ్రామ్ అని సమర్థించినా కూడా అనుమానాలు కలగడానికి కారణం ఏంటంటే బిఫోర్ ట్రంప్ 1.0లో చేసింది. ట్రంప్ 1.0లో ఉన్న అనుభవం వల్ల ట్రంప్ 2.0లో ఏమవుతుంది అన్న అనుమానం. ఆ అనుభవం ఈ అనుమానానికి కారణం. అనుభవం ఏంటి? ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పుడు 2016లో H1B వీసాలో రిజెక్షన్ రేట్, డీనియల్ రేట్ అనేది 6% ఉండే. ఇది 2018కి వచ్చే వరకు 24% పెరిగింది, 4 times పెరిగింది. 2019లో అంటే ట్రంప్ దిగే సమయంలో 1920 ఆ ప్రాంతంలో కూడా ఇది అరౌండ్ 13% ఉండే. సో అందువల్ల ఇలా సిగ్నిఫికెంట్గా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ టైంలో H1B వీసాల పైన, గ్రీన్ కార్డుల పైన చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇవాళ గ్రీన్ కార్డులు చూస్తే మీరు స్పౌజెస్కు, పేరెంట్స్కు, చిల్డ్రన్కు ఇలాంటి వాళ్ళ గ్రీన్ కార్డ్స్ వస్తున్నాయి తప్ప నార్మల్గా H1B వీసా నుంచి గ్రీన్ కార్డుకు ట్రాన్సిషన్, గ్రీన్ కార్డు నుంచి సిటిజన్షిప్ ట్రాన్సిషన్, ఇది ఇప్పుడు అంత మామూలుగా అంత సులభంగా లేదు. ఏళ్ళ తరబడైనా అసలు అవుతుందా కాదా కూడా తెలియదు, గ్రీన్ కార్డు ట్రాన్సిషన్ అవుతుందా లేదా అని. ఒక 20 ఏళ్ల క్రితం H1B వీసా నుంచి గ్రీన్ కార్డు నుంచి సిటిజన్షిప్ చాలా ఫాస్ట్గా ట్రాన్సిషన్ ఉంది. ఇప్పుడు కదలడం లేదు అసలు. సో ఒక అంచనా ప్రకారం ఇప్పుడు ఇస్తున్న గ్రీన్ కార్డులో 70% ఫ్యామిలీ గ్రీన్ కార్డ్స్, అంటే వాళ్ళ గ్రీన్ కార్డు సిటిజన్స్కి ఉన్న వారికి వాళ్ళ పిల్లలకు స్పాన్సర్ చేయొచ్చు. సో అందువల్ల H1B వీసాలు, గ్రీన్ కార్డుల పైన ట్రంప్ 1.0లో చాలా రెస్ట్రిక్షన్స్ విధించాడు. అందుకే ఇప్పుడు ఈ అనుమానం కలుగుతుంది. అయితే ఎప్పుడైతే ట్రంప్ మళ్ళీ ఈ మేక్ అమెరికా గ్రేట్ యాంటీ ఇమ్మిగ్రేషన్, భయంకరమైన యాంటీ ఇమ్మిగ్రేషన్ రెటోరిక్తో అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చాక ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లాబీలో 2 రకాల వర్గాలు చేరాయి. ఇప్పుడు వాళ్ళ మధ్య ఒక రకంగా సివిల్ వార్ జరుగుతుంది. ఏంటి, ఒక వర్గము లారా లూమర్ అని లేదా స్టీవ్ బ్యానన్ అని, ఇప్పుడు 2016లో ట్రంప్ క్యాంపెయిన్కు డిజైన్ చేసిన స్టీవ్ బ్యానన్ కానీ, వీళ్ళు ఏమంటున్నారంటే అమెరికా అంటే వైట్ అమెరికా, అమెరికా అంటే క్రిస్టియన్ అమెరికా, ఈ యాంగిల్లో తయారై ఇక ఇమ్మిగ్రెంట్ల పైన అటాక్. అందులో ముఖ్యంగా ఇండియన్స్, ఎందుకంటే ఇండియన్స్ ఏంటంటే దే ఆర్ రిలేటివ్లీ వైట్ అమెరికన్ కన్నా రిచర్, మోర్ టాలెంటెడ్, మోర్ ఎడ్యుకేటెడ్, మీరు బెటర్ హౌసింగ్లో ఉంటారు. సో అందువల్ల మీకు లివింగ్ స్టాండర్డ్స్ కనుక తీసుకుంటే, ఇన్కమ్ ఎర్నింగ్ కూడా తీసుకుంటే, ఎవరేజ్ వైట్ అమెరికన్తో పోలిస్తే ఎవరేజ్ ఇండియన్ చాలా ఎక్కువ, ఆ మాటకైతే ఎవరేజ్ ఏషియన్ చాలా ఎక్కువ. సో అందువల్ల ఎప్పుడైతే ఈ క్లాస్ డిఫరెన్సెస్ క్రియేట్ అయ్యాయో యాంటీ ఇండియన్ రెటోరిక్ మొదలైంది. అందులో ఈ మధ్య ట్రంప్ అధికారంలోకి వచ్చాక, ట్రంప్ ఒకవైపు ఏమో యాంటీ ఇమ్మిగ్రెంట్ స్లోగన్తో అధికారంలోకి వచ్చాడు. ఆయన ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఇమ్మిగ్రెంట్ నేపథ్యం ఉన్న వాళ్ళు ట్రంప్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలకు రావడం మొదలైంది. ఇది కాంట్రడిక్షన్గా మారిపోయింది. అంటే ట్రంప్ క్రియేట్ చేసిన కాన్స్టిట్యున్సీ ఏమో యాంటీ ఇమ్మిగ్రెంట్, రైట్, రేసిస్ట్, కన్జర్వేటివ్ కాన్స్టిట్యున్సీ. కానీ ఆ ట్రంప్ ప్రెసిడెంట్గా గెలిచిన తర్వాత ఎవరిని అపాయింట్ చేస్తున్నాడు? ఇలాన్ మస్క్ ఈజ్ అన్ ఇమ్మిగ్రెంట్. ఆయన సౌత్ ఆఫ్రికా నుంచి H1B వీసా మీద వచ్చి సెటిల్ అయ్యాడు. సో ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి, డోజ్కు ఆయన ఇన్ఛార్జ్ చేశారు. ట్రంప్ తర్వాత ఆయనే ప్రెసిడెంట్ అనేలా బిహేవ్ చేస్తున్నాడు. వివేక్ రామస్వామి, ఈయన కూడా సౌత్ ఇండియన్, తమిళియన్ అనుకుంటా, మలయాళీ తమిళియన్ ఐ థింక్. సో ఆయన అమెరికాలో ఇది నౌ పెద్ద ఎంటర్ప్రెన్యూర్. సో వివేక్ రామస్వామి ట్రంప్తో ప్రెసిడెంట్ పదవికి పోటీ కూడా పడ్డాడు. సో ఆయన ఇమ్మిగ్రెంట్, ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ కో ఇన్ఛార్జ్. ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడ్వైజర్గా వైట్ హౌస్లో శ్రీరామ్ కృష్ణన్ అని మళ్ళీ ఒక ఇండియన్ అమెరికన్ను నియమించారు. దీంతో పెద్ద ఎత్తున ఈ వైట్ అమెరికన్ రేసిస్ట్ లాబీ తిరగబడి భారత్కు వ్యతిరేకంగా, హిందూయిజానికి వ్యతిరేకంగా కూడా కామెంట్లు మొదలుపెట్టారు. అక్కడ దాకా కూడా వెళ్ళింది ఇది. అంటే ఎథనో రిలీజియస్ డైమెన్షన్ కూడా తీసుకుంది. ఎందుకు తీసుకుంది అంటే వాళ్ళు ఈ ఇండియన్స్ నుంచి వచ్చి హైలీ స్కిల్డ్, ఈ స్కిల్ ఆ స్కిల్ కాదు, లీగల్ కాదు, అన్ని రకాల మైగ్రేషన్ ఆపేయాలి, అమెరికా ఈజ్ ఓన్లీ ఫర్ వైట్ అమెరికన్స్ అనేటువంటి ఒక అవుట్లుక్ పెరిగింది. అమెరికా ఈజ్ ఓన్లీ ఫర్ క్రిస్టియన్ అమెరికన్స్. ఎందుకంటే ఈ ధోరణి ఏంటంటే వరల్డ్ వైడ్ ట్రెండ్. ఇప్పుడు ఇండియా ఈజ్ ఓన్లీ ఫర్ హిందూస్ అని మన దగ్గర నినాదాలు ఇచ్చేవాళ్ళు లేరా? సో అలాగే అమెరికాలో కూడా మెజారిటీ మేము కదా. ఇప్పుడు ఇక్కడ ఎలాగైతే మెజారిటీ హిందువులు కనుక భారతదేశం హిందువుల దేశంగానే ఉండాలి
అని భారతదేశంలో వాదిస్తున్నారు కదా. మీకు రాజకీయ నాయకుల నుంచి ప్రవచనకర్తల వరకు కూడా ఈ ఆర్గ్యుమెంట్ పెడుతూ ఉంటారు. అమెరికాలో కూడా అదే ఆర్గ్యుమెంట్, మెజారిటీ క్రిస్టియన్స్ కనుక ఇది క్రిస్టియన్ అమెరికాగా ఉండాలి, ఇంకో రిలీజన్ వాళ్ళు ఎందుకు ఉంటారు అని. సో అందువల్ల ఈ ధోరణి ఇండియాలో మనం ఏం చేస్తాం, ఇండియాలో ఈ ధోరణి రైట్ అంటాం, అమెరికాలో ఈ ధోరణి తప్పు అంటాం. మన విచిత్రం. బంగ్లాదేశ్లో ఈ ధోరణి తప్పు అంటాం. బంగ్లాదేశ్లో ఇస్లామిస్టులు ఇదే నినాదం ఇస్తే మెజారిటీ మేము కనుక ఇది ఇస్లామిక్ దేశంగా ఉండాలంటే తప్పు అంటాం. అమెరికాలో క్రిస్టియన్స్ మెజారిటీ కనుక క్రిస్టియన్ దేశంగా ఉండాలంటే తప్పు అంటాం. కానీ భారతదేశంలో మెజారిటీ హిందువులకు హిందూ దేశంగా ఉండాలంటే రైట్ అంటాం. సో ఇది మన హిపోక్రసీ. రైట్ అంటే అంతటా రైట్ అనాలి, రాంగ్ అంటే అంతటా రాంగ్ అనాలి. సో అమెరికాలో ఈ రేసిస్ట్ అమెరికన్ లాబీ రెచ్చిపోయింది. మీరు ఏం ట్రంప్ చెప్పింది ఏంటి, ట్రంప్ ఏమో యాంటీ ఇమిగ్రెంట్లను నియమించుకుంటారు, ఇప్పుడు వచ్చేమో వీళ్ళు ఈ ఇమిగ్రెంట్లను నియమిస్తున్నాడు అని. సో అందువల్ల వాటి మీద వ్యతిరేకత మొదలై ఇది H1B వీసాల మీద పోయింది. ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు H1B వీసాలను గట్టిగా సమర్థించారు. నేను యుద్ధానికి కూడా వెళ్తాను, ఎందుకంటే ఇవాళ అమెరికన్ ఎకానమీ ఈ స్థాయిలో ఉండాలి అంటే H1B వీసాలు లేకుండా ఉండదు అని. ఈలోగా వివేక్ రామస్వామి సమర్థిస్తూ ఆయన ఇంకో అడుగు ముందుకేసే అమెరికన్ కల్చర్ పైన కామెంట్ చేశాడు. అది చాలామందిని రెచ్చగొట్టింది. అమెరికన్ కల్చర్ సెలబ్రేట్స్ మీడియాక్రిటీ ఓవర్ ఎక్సలెన్స్ అన్నాడు. అంటే ఎక్సలెన్స్ కాదు, వీళ్ళకి మీడియాక్రిటీ ముఖ్యమని. దాంతో అమెరికన్ కల్చర్ వర్సెస్ ఇండియన్ కల్చర్ ఎంత ఘోరంగా కింద కామెంట్లు అంటే మీరు చూడండి, వివేక్ రామస్వామి మాట్లాడినప్పుడు కింద కామెంట్లు ఉంటాయి, శ్రీరామ్ కృష్ణన్ దాని మీద కామెంట్లు ఉంటాయి. అలా మీకు మీ దేశంలో ఫ్లష్ టాయిలెట్లు ఎన్ని ఉన్నాయి, అసలు భారతదేశంలో ఇప్పటికీ మట్టిలో బతుకుతారు, ఇలా భయంకరమైన రేసిస్ట్ రెస్పాన్స్ అనేది అమెరికన్ సొసైటీలో వచ్చింది. ఇది ఎవరు, ఈ భూతాన్ని ట్రంప్ సృష్టించాడు. ట్రంప్ ఒక భస్మాసును సృష్టించి వదిలేస్తే ఆ భస్మాసుడు వచ్చి ట్రంప్ తల మీద చేయి పెడుతున్నాడు. ట్రంప్ ఇప్పుడు నేను H1B వీసాలకు అనుకూలమని. ఈలోగా H1B వీసాలో కూడా చాలా మార్పు వచ్చింది. అది మొదలైనప్పుడేమో హైలీ స్కిల్డ్ మ్యాన్ పవర్ కొరకు మొదలైంది. కానీ ఇయర్లీ 85,000 వీసాలే ఇస్తారు H1B. 85,000 వీసాస్ ఇచ్చే వరకు ఈ విపరీతమైన కాంపిటీషన్ అయి లాటరీలు తీస్తున్నారు. అంటే టాలెంట్తో సంబంధం లేదు ఇది. సో మీకు అనేక కన్సల్టెన్సీ కంపెనీలు H1B వీసా ప్రోగ్రామ్ను మిస్యూజ్ చేసుకోవడం మొదలైంది. H1B వీసా మీద పోతారు కానీ అక్కడ యాక్చువల్గా కన్సల్టెన్సీలు పనిచేస్తారు. సో ఇది ఒక మొదలైనప్పుడేమో క్రిటికల్ గ్యాప్స్ ఇన్ హైలీ టాలెంటెడ్ వర్క్ ఫోర్స్తో మొదలై దీన్ని పెద్ద ఎత్తున మిస్యూజ్ చేసుకోవడం మొదలైంది. ఇప్పుడు మన ఇండియన్స్ కూడా చాలామంది ఇండియన్ అమెరికన్ కూడా కంపెనీలు పెట్టి H1B వీసా సిస్టాన్ని బాగా మిస్యూజ్ చేస్తున్నారు. ఈ మిస్యూజ్ చేయడం కూడా అమెరికన్స్లో వ్యతిరేకత కారణమే. అయినా H1B లాస్ట్గా మీరు అడగాల్సింది H1B వీసాలు ఉంటాయా? ఉంటాయి. ఎందుకంటే నేను మొదట్లో చెప్పినట్లు ఇది అమెరికన్ ఎకానమీకి అవసరం, మనకు కాదు. మీకు ఎవరైనా H1B వీసా మీద పనిచేస్తున్న వ్యక్తి ఒక వైట్ అమెరికన్తో అదే పోస్ట్ కావాలి అంటే చాలా కాస్ట్లీ. అసలు 60% ఆఫ్ H1B వీసాస్ ఆర్ అండర్ పే. అది ఇండియన్ కరెన్సీ పొత్తు పోలిస్తే మనకు చాలా ఎక్కువ అనిపిస్తుంది. బట్ 100K 200K 300K అని మనకేమో అబ్బకి ఇంతనా అనిపిస్తుంది. మన ఎకానమీ లెక్కలేస్తే ఇప్పుడు $1,00,000 అంటే $86,000 కదా. $1,86,000 100K అంటే 80 into 86 lakh dollars రూపీస్. సారీ 86 lakh రూపీస్ అంటే ఎంత అవుతుంది మనకు? 7 లక్షలు అవుతుంది మంత్లీ. ఇప్పుడు మినిమం మీకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న 100K వస్తుంది, 100K వస్తుంది అంటే $1,00,000 వస్తుంది. $1,00,000 అంటే 86 లక్షల డాలర్లు అంటే బై 12 అంటే 7 లక్షల రూపాయలు. 7 లక్షల రూపాయలు ఇండియాలో శాలరీ అంటే మామూలు విషయం కాదు కదా. మీకు ఇంకొద్దిగా టాలెంట్ ఉంటే $2 లక్షల వస్తాయి. $2 లక్షల అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 14 లక్షలు పర్ మంత్. అంటే వాస్తవంగా అట్లా కౌంట్ చేయలేము, ఎందుకంటే అక్కడ వెళ్ళి దోశ తింటే $10 అవుతుంది. మరి $10 ఇక్కడ దోశ $10 కాదు కదా. నువ్వు ఏ హోటల్కి పోయినా $10 కాదు. బట్ స్టిల్ పర్చేజింగ్ పవర్లో తేడా ఉంటుంది. స్టిల్ ఇట్స్ వెరీ హ్యూజ్ మనీ. అంటే ఈ H1B వీసాలో పోయిన వాళ్ళు ఇండియన్ ఎకానమీతో పోలిస్తే ఇట్ ఈస్ టర్నింగ్ అవుట్ టు బి హ్యూజ్ మనీ. కానీ అమెరికన్ ఎకానమీ పర్స్పెక్టివ్లో చూస్తే అదే వైట్ అమెరికన్ పెట్టుకోవాలి, అమెరికన్ సిటిజన్ పెట్టుకోవాలంటే చాలా కాస్ట్లీ. అందువల్ల మన వాళ్ళు చీప్ వర్క్ ఫోర్స్ యాక్చువల్గా. సో అందువల్ల అమెరికన్ కంపెనీస్ ఆర్ ఎంజాయింగ్ అవర్ చీప్ వర్క్ ఫోర్స్. అమెరికన్ ఎకానమీ ఈజ్ ఎంజాయింగ్. అందుకే డొనాల్డ్ ట్రంప్ లాంటి హైలీ రేసిస్ట్, వైట్ సుప్రీమసిస్ట్, యాంటీ ఇమిగ్రెంట్ ట్రంప్ కూడా ఈ రియాలిటీ తెలుసు కనుక ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. కానీ ఇది ఆ ట్రంప్కున్న మద్దతుదారులు అంగీకరించలేకపోతున్నారు. అందువల్ల ట్రంప్ తన మద్దతుదారులైన కన్జర్వేటివ్ వైట్ రేసిస్ట్ అమెరికన్ లాబీకి లొంగిపోతాడా, లేదా అమెరికన్ ఎకానమీకి ఉన్న అవసరం రీత్యా ఇటువైపు ఉంటాడా చూడాలి.
బట్ గతంలో అమెరికన్ ప్రెసిడెంట్ ఫస్ట్ టైం ప్రెసిడెంట్ అయినప్పుడు ఆంక్షలు పెట్టాడు. ఇప్పుడు మాత్రం మారిపోతుంది. ఇలాన్ మస్క్లు వివేక్ రామస్వామిలు వచ్చి చేరారు పక్కన. లెట్ అస్ సీ యాజ్ ఆఫ్ నౌ ట్రంప్ చెప్పింది ఐఆమ్ ఫర్ H1B ప్రోగ్రామ్, ఇట్స్ అ గ్రేట్ ప్రోగ్రామ్ బట్ ఇట్స్ అ బ్రోకెన్ ప్రోగ్రామ్ అంటున్నాడు. బహుశా నా అంచనా ఈ యాంటీ H1B వీసా లాబీని సాటిస్ఫై చేయడానికి ఇల్లీగల్ మైగ్రేషన్ పైన తీవ్రంగా విరుచుకుపడతాడు. ఇక అప్పటికీ కూడా H1B వీసాలకు వస్తే బహుశా ఈ H1B వీసాను మిస్యూజ్ చేస్తూ ఊరు పేరు లేని కంపెనీలు కూడా H1B వీసాలు వాడుతున్నాయి కదా, దాన్ని కర్బ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ టాప్ కంపెనీస్లో H1B వీసాలకు మాత్రం ప్రమాదం ఉంటుందని అనుకోను.